నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. మనం 1 మంత్ ప్రీమియం గ్రూప్ స్టార్ట్ చేసాం కదా. సో అందులో మనం సెకండ్ డే పెట్టలేదండి వీడియో, టైం లేక. సో సెకండ్ డే అండ్ థర్డ్ డే ఏం జరిగిందో మనం అలర్ట్స్ ఏమి ఇచ్చామో దాని గురించి అయితే వీడియో చేశాను. ఒకసారి పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ నేను ఇక్కడ ఒక ట్రేడ్ ఇవ్వడం జరిగింది. సో టార్గెట్ 150 పాయింట్స్ అయితే వచ్చింది. దీని తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్ ఇవ్వడం జరిగింది. సో 100 పాయింట్స్. నేను ఇక్కడ ఒక అలర్ట్ పంపించాను, ఇక్కడ అప్ సైడ్ మూవ్మెంట్ చూసుకోండి అని చెప్పి. సో ఇది కూడా మంచి మూవ్ జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉండండి అని చెప్పడం జరిగింది. సో మనం వచ్చిన స్టాప్లెస్ అయితే హిట్ అయ్యి డికే వాళ్ళు హిట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది కూడా మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో ఎవరైతే మన దగ్గర నేర్చుకున్నారో, ఓకే, ట్రేడ్స్ కోసం కాదండి, నా దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకున్నారు కదా, వాళ్ళైతే మంచిగా బుక్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం ఏమి ఇచ్చామంటే, యాక్చువల్గా నిన్న మనం ఇచ్చిన అలర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఇండెక్స్లో పంపించానండి. సో పెద్ద మనకి ఎంట్రీ అయితే చిన్న స్టాప్లెస్ దొరకలేదు. సో ఇస్తే పెద్ద స్టాప్లెస్ అయిపోతుంది అని చెప్పి నేను ఇండెక్స్లో పంపించా. ఇక్కడి నుంచి ఇంతవరకు ర్యాలీ జరుగుద్ది అని చెప్పి పంపించడం జరిగింది. సో ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉండి, ఈ గ్రూప్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే చెప్తాను వినండి. మీకు తెలుసు, డైరెక్షన్ తెలుసు, ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుందో తెలుసు, కానీ ఎక్కడ ఎంటర్ అవ్వాలో పర్ఫెక్ట్గా తెలియదు అనుకునే వాళ్ళకి మాత్రం సో ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ గ్రూపు. సో దాంతోపాటు మాకేం తెలియదు, జస్ట్ ట్రేడ్సే కావాలి అనుకుంటే ఎప్పుడైతే చిన్న స్టాప్లో దొరుకుద్దో అప్పుడైతే మనం ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ ట్రేడ్ అవ్వడం జరిగింది. సో మంచిగా ఇది సక్సెస్ వెళ్ళిపోయింది అక్కడ వరకు. దీని తర్వాత ఒక ట్రేడ్ ఇచ్చాం, తర్వాత 15 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకో ట్రేడ్ ఇవ్వడం జరిగింది. సో 30 పాయింట్స్ అయితే బుక్ చేసుకోమని చెప్పాను. దీని తర్వాత ఇంకో ట్రేడ్ ఇచ్చాం, ఇది కూడా 27 పాయింట్స్ ఇచ్చి వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. సో అయిపోయింది ఇక్కడతో. నిన్న అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిన్న మూమెంట్ అసలు బాగాలేదండి. బ్యాంక్ నిఫ్టీలో చేసాం, అస్సలు బాగాలేదు. సో మన వాళ్ళకి క్లియర్గా చెప్పా, మనం రేపటి నుండి సెన్సెక్స్లో చేద్దామని చెప్పి. సో మార్నింగ్ వచ్చిన వెంటనే సెన్సెక్స్ 81,200 కాల్ యాడ్ చేసుకోండి అని చెప్పి వెంటనే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో 534 నా టార్గెట్ హిట్ అయిపోయింది. హిట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక ట్రేడ్ ఇవ్వడం జరిగింది. సో కన్సల్టేషన్లో ఉంది మార్కెట్, ఇక్కడ నుంచి అయితే డౌన్ సైడ్ చూద్దాం మనం అని చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి ఏం చెప్పాను. వెయిట్, ఈ ట్రేడ్ అండి, ఓకేనా, రిస్కీ ట్రేడ్, సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా సరే పైన జోన్ ఉంది కదా, ఆ జోన్కి వెళ్తుంది, అక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ చూద్దాం, ఓకేనా. ఈ ప్లేస్కి వెళ్తుంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ చూద్దాం అన్నాం. ఇక్కడ నుంచి వెళ్తే సెల్లింగ్ సైడ్ చూద్దాం అనుకున్నాం. మంచిగా పడుతుందని తెలుసు, బట్ మార్కెట్ ఏం చేసింది అంటే మనకి అంతవరకు వెళ్లకుండా 7 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. సో 20 పాయింట్స్ ఇచ్చింది. సో మన ఫస్ట్ టార్గెట్ 30 పాయింట్స్ కాబట్టి బుక్ చేయొద్దని చెప్పాను. సో ఎస్ఎల్ హిట్ అయింది. మార్కెట్ సడన్గా ఫాల్ అయింది. సో ఈ ఫాల్ అనేది ఈ లెవెల్ నుంచి రావాల్సిన ఫాల్ మనం ఇక్కడ తీసుకునే వాళ్ళం ఈ ట్రేడ్. సో సడన్గా ఫాల్ అయిన తర్వాత ముందే చెప్పా, ఇక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉందని చెప్పి. సో ఇచ్చిన తర్వాత 100 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే రీచ్ అయింది. దీని తర్వాత ఏం చెప్పానంటే మళ్ళీ 100 పాయింట్స్, మార్నింగ్ ఒక 150 పాయింట్స్ టార్గెట్ ఇచ్చాం. అందులో బుక్ చేసుకునే వాళ్ళు పంపించారు, ఓకేనా. అందులో బుక్ చేసిన వాళ్ళు పంపించారు. సో దీని తర్వాత మళ్ళీ మనం 100 పాయింట్స్ టార్గెట్ ఇచ్చాం కదా. నేను ఏం చెప్పానంటే టార్గెట్ అయిపోయిన వాళ్ళు ఆగండి, ఇంకా ఎవరైతే ఇంకా చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మట్టుగా ఎప్పుడు అప్ సైడ్ చూడండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. లెవెల్ ఇక్కడ నుంచి ఇంతవరకు అప్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతుందని చెప్పడం జరిగింది క్లియర్గా. ఒకసారి చూడండి, వెళ్ళిందా, టార్గెట్ రీచ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలో అవుతుందని చెప్పాం. సో మళ్ళీ ఇక్కడ ట్రేడ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఫాల్ అయితే జరిగింది. సో ఇక్కడ చిన్న స్టాప్లెస్ హిట్ అయింది అనుకోండి, ఇక్కడ స్టాప్లెస్ హిట్ అయినా మళ్ళీ తీసుకోవచ్చు. సో 100 పాయింట్స్ టార్గెట్ అయిపోయింది కాబట్టి నేను ఇవ్వలేదండి మన వాళ్ళకి. సో ఒక చిన్న స్టాప్లెస్ 18 పాయింట్స్ స్టాప్లెస్తో మంచిగా 150 పాయింట్స్ అయితే మళ్ళీ ర్యాలీ జరిగింది. సో ఈ రోజు వచ్చేసి మన వాళ్ళకి ఎలా అయితే జరిగింది, ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో వాళ్ళైతే ట్రేడ్స్ అన్నీ చేశారో నాకు స్క్రీన్షాట్లు పంపారు. సో మీరు కూడా ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా, లేదు సపోర్ట్ కావాలి, ట్రేడ్ చేసేటప్పుడు మేము కాన్ఫిడెంట్గా చేయలేకపోతున్నాం, మాకు కన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.